పద్మ, కాస్త కాఫీ ఇస్తావా? ఈరోజు ఉగాది పండుగ. కావాలంటే మీరే ఒక కప్పు కాఫీ తీసుకొని అలాగే నాకు కూడా తెండి. అవునా, వద్దులే. Mama, where we are going? We are going to Kamlapuram, Nana. Oh, Grandpa's house. Yes. Hi, Grandpa. గుండప్పనా? ఎవరు రాది? ఓ నువ్వా? అయినా గుండప్ప ఏంట్రా, చక్కగా తాతయ్య అని పిలవచ్చుగా. Okay, Tatiya. Tatiya, what is Ugadi? అది ఉగాది కాదన్న, ఉగాది అంటారు. మీ అమ్మ నీకు చెప్పలేదా? Ugadi means, Mom told Ugadi means New Year, but we are celebrating January 1st New Year na. ఈ కాలం పిల్లలకి న్యూ ఇయర్ అంటే జనవరి 1st అని అనుకుంటున్నారు. బ్రిటిష్ వాళ్ళు పెట్టిన న్యూ ఇయర్ని ఇంకా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. కానీ మన దేశంలో ముఖ్యంగా మన తెలుగు వారికి ఉగాది పండుగ నుంచే న్యూ ఇయర్ మొదలవుతుంది. Mama, బాగున్నావా నాన్న? Fine, Mama. ఇట్రా నాన్న, ఉగాది గురించి నేను చెప్తాను. ఉగాది అత్యంత ముఖ్యమైన నూతన సంవత్సర వేడుక. ఇది చైత్ర శుద్ధ ప్రార్థన నాడు వస్తుంది. ఉగాది అంటే కొత్త యుగమును సూచించే ఈ రోజున పంచాంగ శ్రావణం, కొత్త బట్టలు ధరించడం, ఇంటిని అలంకరించడం సాంప్రదాయం. ఈ రోజున శ్రీ మహావిష్ణువు మత్స్యావతారంలో వేదాలను రక్షించాడని, బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించాడని పురాణాలు చెబుతున్నాయి. అయినా ఈ కాలం పిల్లలకు తెలుగు సంవత్సరాలే తెలియదు. అమ్మ రియాంష్గా ఒక్కసారి వచ్చి తెలుగు సంవత్సరాలు చెప్పిపోమ్మా. సరే తాతయ్య. ప్రభవ, విభవ, శుక్ల, ప్రమోదూత, ప్రజోపతి, అంగిరస, శ్రీముఖ, భవాయువాదాత, ఈశ్వర, బౌధన్య, ప్రమాది, విక్రమ, వృష, చిత్రబాణు, స్వబాణు, తారణ, పార్థివావయ, సర్వజిత్తు, సర్వదారి, విరోధి, వికృతికర, నందన, విజయ, జయ, మన్మద, దుర్మికి, కేవలంబి, విలంబి, వికారి, శ్రావరి, ప్లవ, శుభకృత్తు, శోభకృత్తు, క్రోధి, విశ్వవసు, పరాభవ, ప్లవంగ, కీలక, సౌమ్య, సాధారణ, విరోధి, కృతు, పరిదావి, ప్రమాదీచ, ఆనంద, రాక్షసానల, పింగళ, కాళియుక్తి, సిద్ధార్థి, రౌద్రి, దుర్మితి, దుందుబి, రుధిరోగ్ధారి, రక్తాక్షి, క్రోధన, అక్షయ. శబాస్ నా బంగారు తల్లి. ఇదిగో నాన్న, ఉగాది పచ్చడి తీసుకో. అమ్మమ్మ, వేర్ ఇస్ రైస్? ఏంటి? అన్నం. ఏ నాన్న, ఆకలిగా ఉందా? కాదు అమ్మమ్మ, అన్నంలోకి పచ్చడితో తింటారు కదా. కాదు నాన్న, ఇది ఇలాగే తినాలి. ఓకే, గివ్ మీ. అమ్మమ్మ, వాట్ ఈస్ దిస్? ఇదేంటి ఇలా ఉంది? ఎలా ఉంది? స్వీట్, బిట్టర్, సోర్, సంథింగ్. ఉగాది పచ్చడి అంటే అలానే ఉంటుంది. 6 రుచుల సమ్మేళనం. హౌ టు ప్రిపేర్ దిస్ అమ్మమ్మ? ఇందులో ఏమేం వేస్తారో నీకు చూపిస్తాను, పద. హాయ్, నేను బెల్లం. నా వల్లే ఉగాది పచ్చడి తీయగా ఉంటుంది. అందరూ ఎక్కువగా నన్నే ఇష్టపడతారు. పిల్లలు కూడా ముందుగా నన్నే తింటారు. నేను మీకు ఆరోగ్యాన్ని ఇస్తాను. మీ అలసటను పోగొట్టి తక్షణ శక్తిని ఇస్తాను. మీ కాలేయాన్ని శుభ్రపరుస్తాను. అయ్యో, అంత గర్వం ఎందుకు? నేను మిరపకారాన్ని. నేను లేకపోతే పచ్చడి చాలా బోరుగా ఉంటుంది. నేను కడుపు నొప్పిని, చర్మ సమస్యలను తగ్గించి ఇమ్యూనిటీ అంటే రోగ నిరోధక శక్తిని పెంచుతాను. అబ్బో, మీరిద్దరూ గొడవ పడుతున్నారు, కానీ నేను చింతపండును. నాకు పులుపు లేకుంటే పచ్చడి అస్సలు రుచిగా ఉండదు. నేను జీర్ణశక్తిని పెంచి కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాను.
మలబద్ధకాన్ని నీసాన్ని నివారిస్తాను. మీరందరూ గొప్పలు చెప్పుకుంటున్నారు, కానీ నేను వచ్చాకే అందరూ మొహం మూడిస్తారు. అయితే నిన్ను తినేన పిల్లలు అయ్యో చేదుగా ఉందని పారిపోతారు మరి. అది సరే కానీ నేను మీ ఆరోగ్యానికి చాలా మంచిదాన్ని. నేను మీ రక్తాన్ని శుద్ధి చేసి చర్మ వ్యాధులు, మలేరియా, వైరల్ ఇన్ఫెక్షన్లను దూరం చేస్తాను. హలో ఫ్రెండ్స్, నన్ను మర్చిపోయారా? నేను మామిడికాయని. నా వల్లే పచ్చడి ఫ్రెష్గా ఉంటుంది. నేను వేసవి తాపాన్ని తగ్గిస్తాను, రక్తనాళాల సమస్య నుండి ఉపశమనం కలిగిస్తాను. తెలుసులే, నువ్వు వచ్చాకే అందరు ఫోటోలు తీసుకుంటాను మరి. అదే నా రేంజ్. గట్లుండే మనతో తగ్గేదేలే. అందరూ గొడవ పడుతున్నారు, కానీ నిజం చెప్పాలంటే నేను లేకుండా ఎవరికీ రుచే ఉండదు. నేను వేసవి కాలంలో వచ్చే డీహైడ్రేషన్ను నివారిస్తాను, శరీరంలో ద్రవాల సమతుల్యతను కాపాడుతాను. నేను లేకుండా ఏ వంట రుచిగా ఉండదు. అవును, నిజమే. అయితే మనమందరం కలిస్తేనే ఉగాది పచ్చడి రుచిగా ఉంటుందా? అలాగే మన జీవితంలో కూడా తీపి, పులుపు, కారం, చేదు అన్నీ ఉంటాయి. ఈ 6 రోజుల సమ్మేళనంతో చేసే ఉగాది పచ్చడి ప్రత్యేకమైనది. ఇది జీవితంలో ఆనందం, బాధల నిశ్రమాన్ని తెలియజేస్తుంది. మిత్రులారా, మన సాంప్రదాయాలను కాపాడుకుందాం, పండుగలను ఆనందంగా జరుపుకుందాం, మన సంస్కృతి సాంప్రదాయాలను గౌరవిద్దాం. ఈ శ్రీ పరాభవ నామ సంవత్సరం కూడా అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాము. అందరికీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.